ప్రార్థన చేసుకుందాం. దయలమా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు దేవా మీ సన్నిధిని సహవాసాన్ని మొత్తం ఇచ్చిన విధానం బట్టి వందనములు, స్తోత్రములు. నా జీవితంలో నేను కూడా ఒకప్పుడు తండ్రి ప్రభా, నా పాపను బట్టి, అవిధేయతను బట్టి, నా దోషంలో తండ్రి ప్రభా, చనిపోయినప్పుడు తండ్రి ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తల్లికి ఒకనైనా కుమారుడు ఏదైతే చనిపోయి వాడి మీద మోసుకొని పోతున్నటువంటి స్థితిలో ప్రభా మీరు చూసి ఆ యొక్క తల్లి యొక్క వేదనను, బాధను, కన్నీటిని, దుఃఖాన్ని చూసి ఆమె ఓదార్చి ఆ కుమారుణ్ణి బ్రతికించి తల్లికి అప్పగించారు. నా జీవితంలో కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మీరు నన్ను జ్ఞాపం చేసుకొని నన్ను ప్రేమించి మీ పేరు కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించి ఆ కుమారుని యొక్క మరణం ద్వారా నన్ను బ్రతికించి లేపి మీతో కూడా పరలోకంలో కూర్చుని పెట్టుకు మీరు చెప్పినందుకే వందములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యోగ్యత మంచి లేని నన్ను తండ్రి ప్రభా మీరు ప్రేమించినందుకే వందములు, స్తోత్రములు. ఇదే నేను కూడా ప్రభా సంఘంతో కలిసి ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా మీ యొక్క శరీరంలోనూ రక్తంలోనూ యోగ్యమైన రీతిలో ప్రభా మా జీవితాలను పరిశీలించుకొని సరిచేసుకొని మంచి మనస్సాక్షితో పాలు పొందుటకు దేవా మీరు మాకు ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించగా వందములు, స్తోత్రములు. కొద్ది నిమిషాలు ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా దేవా మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా ఈ విధంగా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితము మీతో ముందు పరిశీలించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో మంచి మనస్సాక్షితో పాలు పొందుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని ఐగుణం జ్ఞాపం చేసుకొని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరికి కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. అలానే ఇదే పుస్తకము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనం అందరికి కలిసి చదువుకుందాం. 16, 17 వచనములు అందరికి కలిసి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కింద ఫుట్ నోట్లో 2 వేసి రాయబడింది. అందరం చదువుకుందాం. మీరును పరిశుద్ధులై ఉన్నారు. చదవలేదు. మీరును పరిశుద్ధులై ఉన్నారు. ప్రేమ యేసుక్రీస్తు నామంలో మరోసారి మీకు అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వచ్చాడు. ఆ యొక్క రాసినటువంటి సందర్భాలను చూస్తే ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో, వాటికి సాదృశ్యంగా ఉన్నటువంటి రసములోను రొట్టెలో పాలు పొందేటువంటి విశ్వాసాల గురించి రాస్తూ వచ్చాడు. క్రీస్తునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఓ కొరింథీ విశ్వాసులారా, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోదే త్రాగలను. త్రాగాలి అంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. లెట్ us ఎగ్జామిన్ ourselves ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు విశ్వాసాలు కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. దేనికి పరీక్షలు వస్తాయి? వారి యొక్క విశ్వాసానికి పరీక్షలు వస్తుంటాయి. ఒకసారి మా ఆఫీస్లో ఒక ఆమె, ఒక స్టూడెంట్ అర్ధరాత్రి ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి ఎగ్జామ్ రాసింది, అర్ధరాత్రి ఫోన్ చేసింది. ఆ రోజే సార్ నన్ను పాస్ చేయండి అని ఫోన్ చేసింది. పాస్ చేయమని
మీరు ఫాస్ట్ చేయకపోతే నేను చచ్చిపోతానన్నది. నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానది. ఇప్పుడు చెప్పండి, నేను పాస్ చేయాలా, ఫెయిల్ చేయాలా? నేను ఆ పేపర్ కరెక్షన్ చేస్తే ఆ అమ్మాయికి 100కి 10 మార్కులు రావు. చెప్పండి, పాస్ చేయాలా, ఫెయిల్ చేయాలా? అయ్యో మీరు చెప్పరేంటి తల్లిలో? ఆ పాప మళ్ళీ అడిగింది, సార్ మీరు యేసుప్రభుని నమ్ముకున్నారంట కదా సార్, మీరు చాలా హెల్ప్ చేస్తారంట కదా సార్, మీలలో మీకు చాలా ప్రేమ ఉందంట కదా సార్ అన్నది. ఇప్పుడు చెప్పండి, పాస్ చేయాలా, ఫెయిల్ చేయాలా? నేను ఫెయిల్ చేస్తే అమ్మాయి ఏమంటుంది? ఈయన ఎంత దుర్మార్గుడినా, ఈయనకి అసలు ప్రేమే లేదు, అసలు ఈయన యేసుప్రభుని నమ్మలేదు, ఎంత కఠినుడు అనుకోదా? తప్పకుండా అనుకుంటుంది. అసలు ఈయన యేసుప్రభుని నమ్మినాను అన్నాడు కానీ నమ్మలేదు అనుకోదా? ఒకవేళ నేను పాస్ చేశాను అనుకో, మీకు తెలిసిందనుకో, మీరేమంటారు? చెప్పండి, మీరేమంటారు? అరే అన్న చూడు, దేవుని బిడ్డ విశ్వాసం ఉంచాడు, వాక్యం చెప్తున్నాడు, ఆ అమ్మాయి 10 మార్కులు రావు, పాస్ చేసినాడు, అన్నయ్య ఏమయ్యాడు? మోసగాడు. రాదా? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి నన్ను పరీక్ష చేసింది, అమ్మాయి నాకు పరీక్ష పెట్టింది, నేనేం చేయాలి చెప్పండి? పాస్ చేయాలా, ఫెయిల్ చేయాలా? నేను ముందుకు వెళ్తాను, మీ నుంచి ఆన్సర్ వస్తే నేను ముందుకు వెళ్తాను, అదర్వైజ్ పోలేను. చెప్పండి. గుడ్. ఫెయిల్ అవుతుంది అంతే, ఇంకా నేను చేసేది కాదు. మీరు అదేంటి, మీరు ఫెయిల్ చేయాలని నన్ను తప్పు పడుతున్నారు. ఫెయిల్ అవుతుంది, కరెక్షన్ చేస్తే 10 మార్కులు కూడా రావు కాబట్టి ఫెయిల్ అవుతుంది, అది చెప్పాలి మీరు. ఫెయిల్ చేయాలని నేనేమి అమ్మాయికి 50 మార్కులు వస్తే నేను ఫెయిల్ చేయకూడదు. అమ్మాయికి 10 మార్కులే వస్తున్నాయి కాబట్టి ఆ అమ్మాయి ఫెయిల్ అవుతుంది అనాలి. అది అప్పుడు అమ్మాయి పేపర్ చూసుకుని తీశాను, కరెక్షన్ చేస్తే 10 మార్కులు కూడా రాలేదు, 100కి 7 మార్కులు వచ్చాయి. 100కి 7 మార్కులు వచ్చాయి. ఆ పేపర్ చూసుకున్న తర్వాత కింద అమ్మాయి రాసింది, సుమారుగా 20 పేజీలు ఉంటుంది షీటు. సార్ మీరు కరెక్షన్ చేసేటప్పుడు సార్ కొన్ని ప్రశ్నలకు మీరు ఆన్సర్ రాయండి అని రాసింది, కొన్ని ప్రశ్నలకు జవాబు రాయండి సార్ అన్నది. చూడండి, అంటే ఎట్లా మనల్ని పరీక్ష చేస్తారో. సో దేవుని పిల్లలము కరెక్టే, కానీ కొన్ని హద్దుబాట్లు దేవుని పిల్లలకు, విశ్వాసాలకు ఉన్నాయి. ఆ పాపకి 7 మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయింది. అమ్మాయిలతో మళ్ళీ మాట్లాడిన తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ పాప దేవుని నమ్ముకుంది, ప్రభువుని నమ్ముకుంది. తర్వాత మళ్ళీ అమ్మాయికి తర్వాత ఎగ్జామ్ రాపిచ్చాము. ఆ తర్వాత బాగా చదువుకున్నది, ఎగ్జామ్ రాసింది, పాస్ అయింది. అప్పుడు అమ్మాయికి అర్థమైంది, సార్ దేవుని నమ్మిన యేసుప్రభుని నమ్ముకుంటే ఎలా ఉంటారో ఇప్పుడు అర్థమైంది సార్ మాకు అన్నది. సో కాబట్టి దేవుని నమ్మినటువంటి పిల్లలు కొన్నిసార్లు వారి యొక్క విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి. అంటే సింపుల్ కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని చెప్తే భయంకరంగా ఉంటాయి. మీకు నా జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తే మీరు అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని పరిస్థితులు నా జీవితంలో నేను వెళ్ళిన పరిస్థితిలో, ఎందుకంటే నేను 17 సంవత్సరంలో తిరుపతిలో చదివేటప్పుడు అప్పుడు ప్రభువుని నమ్మాను మంచి యవ్వనప్రాయంలో. ఆ తర్వాత ఎన్నో శోధనలు గురయ్యాయి. అయితే అన్నింటిలో దేవుడు కృప చూపించాడు అనుకోండి, దేవుడు నడిపించాడు. అది ఒక దేవుని యొక్క గొప్పతనం అని చెప్తాను నేను, దేవుని యొక్క గొప్పతనం అని. ఒకసారి ఒక ఆమె మా ఆఫీస్లోకి వచ్చి నన్ను పరీక్ష చేయాలనుకున్నది. ఆమె ఏమో అడిగిందంటే, మా దగ్గర పనిచేసామా, సార్ నేను టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కోమంటారా వద్దా? చూడండి, కొనుక్కోమంటారా వద్దా? ఆమె ఎందుకమ్మా నన్ను అడుగుతున్నామంటే, ఆమె సార్ మీరు క్రైస్తవులు అంట కదా సార్, మీరు కరెక్ట్గా ఇస్తారంట సార్, సమాధానం చెప్తారంట మీరు. ఏందమ్మా నీకైనా పిచ్చా, టీవీ కొనుక్కోవడానికి నన్ను అడిగేది ఏంది అని నేను అన్నాను. లేదు సార్ మీరు చెప్పండి అని. సేమ్ తమ్ముడు ఏం చేయాలి? నా ఇల్లు నువ్వు బుక్ చూడొద్దు, దిస్ ఇస్ నాట్ దట్ టైం టు సీ దట్ బుక్. స్పీకర్కి వెళ్ళి చూడాలి. చెప్పండి, టీవీ మిమ్మల్ని అడిగారు అనుకోండి, టీవీ కొనాలా వద్దని, మీరేం సమాధానం చెప్తారు? అన్న మా ఇళ్ళల్లో టీవీ ఉంది, మేమేం చెప్పామంటారా? నేను మేము తప్పు పట్టడం లేదు, ప్లీజ్, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీ ఇంట్లో టీవీ ఉందా, టీవీ లేదా నేను అడగడం లేదు, అది నాకు అనవసరం. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది తమ్ముడు, నాకు అవసరం లేదు.
అప్పుడు అది నీ ఇష్టం అమ్మ అన్నాను. నీ ఇష్టం అమ్మ అన్నాను. లేదు సార్ చెప్పండి అన్నాను. నేను అప్పుడు అన్నాను, ఇంకా చెప్పాను, అమ్మ ఎందుకమ్మా ఎంత రేట్ అవుతుంది అని అడిగాను. 70,000 అన్నది. 70,000 ఎందుకమ్మా 70,000 పెట్టి టీవీ కొనుక్కుంటే వద్దులేమ్మా అన్నది. లేదు సార్ పక్కింటి వాళ్ళకు ఉంది, మాకుంది, మాకు కావాలన్నది. నీ ఇష్టం అమ్మ అని చెప్పాను. సరే కొనుక్కొని తెచ్చిపెట్టుకుంది, గోడకు అంటించుకున్నదంట. గోడకు కూర్చొని చూస్తూ ఉన్నదంట టీవీ. తెచ్చుకున్నాను సార్ అని చెప్పింది ఓ రోజు ఆఫీస్కి వచ్చి. 70,000 పెట్టి కొనుక్కున్నాను సార్ అని. సరే ఇంక మరుసటి రోజు వస్తూ ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి. ఏడుస్తూ వచ్చింది. ఏమ్మా ఎందుకు ఏడుస్తూ వస్తున్నావు, టీవీ కొనుక్కున్నావు కదా అని. లేదు సార్ టీవీ పగిలిపోయింది అన్నది. ఎందుకు పగిలిపోయిందమ్మా అన్న. సార్ నేను టీవీలో ఆ బొమ్మలు చూస్తున్నాను, ఆ బొమ్మలు చూసేటప్పుడు ఆ బొమ్మల మధ్యలో ఒక పాము వచ్చి ఇట్లా కనిపించింది సార్ అన్నది. ఇట్లా కనిపించింది సార్ అన్నది. వెంటనే నువ్వేం చేసామంటే అది ఏంటి దంచుతారు చూడండి, చట్నీ దంచుకుంటారు కదా రోట్లేసి, రోకలి తమ్ముడు రోకలి బండ అంటారా, అది తీసుకొని వెళ్ళి దాన్ని టీవీని కొట్టేసిందంట. కొట్టేసరికి అది ముక్కలు అయిపోయింది. అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఆ భర్త ఇంటికి వచ్చిన తర్వాత అదే రోకళ్ళ బండ తీసుకొని భార్యను బాగా కొట్టేశాడంట. బాగా కొట్టాడు భార్యను. ఆమె వచ్చి ఏడుస్తూ వచ్చింది. ఏంటంటే అలా చూస్తే ఆ టీవీలో కనిపించింది బొమ్మ అంట, పాము, నిజమైన పాము కాదంట, బొమ్మ. ఆ బొమ్మను చూసి పాము అనుకునేది. ఈనాడు చాలామంది లోకంలో విశ్వాసులైన వారు వారి విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు భ్రమలో పడిపోయి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి వారి భార్య భర్తల పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ చిన్న విషయానికి విడాకులు తీసుకునే వరకు వెళ్ళిపోయింది. ఎంతవరకు? విడాకులు, డైవర్స్ తీసుకునే దానికి. మళ్ళీ తర్వాత భార్య భర్తను కూర్చోబెట్టి వారి కౌన్సిలింగ్ ఇప్పించి ఆ తర్వాత వాళ్ళను సేద్యం జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియమిట్ల ద్వారా కొన్నిసార్లు లోకంలో ఇటువంటి కొంత ఊహించినటువంటి కొన్ని పరిస్థితులు మనము చూడండి, పరిస్థితులు కొన్నిసార్లు వినవలసి వస్తుంటుంది. సో అందుకే దేవుని పిల్లలుగా అనుదినము దేని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను మనము పరిశీలించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడము అనేది అవసరమై ఉంటుంది. సో మనం చదివినట్టు రెండవ భాగంలో చూస్తే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీరు నివసించుతారని మీరు ఎరుగరా. చూడండి ప్రశ్న, మీరు ఎరుగరా? డూ యు నో దట్? మీకు తెలియదా? ఏం తెలియదు? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా, తెలియదా? అంటే ఎందుకు ఆ ప్రశ్న వేశాడు అపోస్తలుడైన పౌలు? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు వేశాడు ఆ ప్రశ్న, అవిశ్వాసుల గురించి కాదండి. ఈ బలలో పాలు పొందేది ఎవరండి? ఏమ్మా? విశ్వాసులు. దేవుని రక్తం చేత విమోచించబడిన వారు పాలు పొందేవారు. పాలు పొందేటువంటి వారికి పౌలు ఈ మాట చెప్తున్నా, మీరు ఎరగరా, మీకు తెలియదా? డూ యు నో దట్? మీకు తెలియదా? ఎరగారా? ఏమని ఎరగాలి? దేవుని ఆత్మ మనలో నివసించుచున్నదని మరిచిపోయారా? ఆ సందర్భం ఎందుకు రాశాడంటే, దేవుని పిల్లలు యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడేవారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే. అయితే వారి యొక్క మాటలలో, వారి యొక్క ప్రవర్తనలో, వారు నడిచినటువంటి నడక, అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ విషయాన్ని పౌలు చూసి, అరే మీలో ఒకప్పుడు దురాత్మ ఉన్నది, సాతాను ఆత్మ మీలో ఉన్నది, సాతాను ఆత్మ చేత నడిపించబడే మీరు ఆ పరిస్థితి తప్పించబడి దేవుని ఆత్మ చేత నడిపించే అనుభవంలోకి వచ్చినట్టు మీరు ప్రవర్తించేటువంటి తీరు ఏంటి అని చెబుతూ ప్రశ్న రూపంలో అడుగుతున్నారు. మీలో నివసించేది ఎవరు? మిమ్మల్ని నడిపించేది ఎవరు అని ప్రశ్నిస్తూ, వీళ్ళు దేవుని ఆత్మ, యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ
మీలో ఉన్నది అనేటువంటి సంగతిని మీరు మర్చిపోయారా? ఆ సంగతిని వెరగరా అంటూ వచ్చాడు. అంటే పౌలు చాలా బాధతో రాస్తూ వచ్చాడు ఆ మాట. ప్రియులారా, మరి మనము ఎరిగామా? ప్రియుని యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో నివసించుచున్నదని, ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడుచున్నామని ఎరిగామా? ఎరిగిన వారు ఏం చేస్తారు? దేవుని యొక్క అడుగు జాడలో ఏం చేస్తాం? నడుస్తాం. సో కాబట్టి తర్వాత రాయబడింది, ఏం రాయబడింది? 17వ వచనంలో. సో త్వరగా చదవండి. అది చాలండి. ఇక్కడ మనం చూస్తే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, అనగా భౌతికమైన ఆలయం నుంచి కాదు, కానీ దేవుడు నివసించేటువంటి ఆలయము మానవుని యొక్క హృదయము. అంటే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నివసిస్తుంది అంటే, మన హృదయంలో ఆయన ఆత్మ మనలో నివసిస్తుందంటే, ఆ నివసించేటువంటి స్థలమే దేవుని ఆలయము. దేవుని ఆలయము, దేవుడు నివసించేటువంటి స్థలము. దేవుడు నివసించే స్థలము భౌతికమైన స్థలం గురించి కాదు. ఇదేంటంటే ఎవరింటి వాళ్ళకి గాదరి కాలేం కాబట్టి ఒక స్థలంలోకి వచ్చి సమాజంగా కూడుతున్నాము. సో కాబట్టి అట్లా కాకుండా మన హృదయములో దేవుడు నివసించేటువంటి స్థలము, ఆ ఆలయములో దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎరగవా? ఎరగకపోతే తెలుసుకోవాలి. కాబట్టి దేవునికి భూమి మీద ఉన్నటువంటి మరి నివసించేటువంటి స్థలము మానవుల యొక్క, విశ్వాసుల యొక్క హృదయాలే. ఆ హృదయాలు ఎట్లా జీవించాలి? విశ్వాసము కలిగి జీవించాలి. కాబట్టి దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది. అనగా యేసు రక్తము చేత మన హృదయాలు శుద్ధి చేయబడిన తర్వాత మన హృదయాలు ఏమయ్యాయి? పరిశుద్ధపరచబడ్డాయి. దేవుని ఆలయము పరిశుద్ధమైందంటే ఏంటి? దాని ఉద్దేశము మన హృదయాలు పరిశుద్ధపరచబడ్డాయి. పరిశుద్ధపరచబడిన హృదయాలలో, విశ్వాసుల యొక్క జీవితాలలో దేవుని యేసుక్రీస్తు యొక్క ఆత్మ నివసించుచున్నది. ఆ విషయాన్ని మీరు ఎరిగారని ఆయన కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి ఒకవేళ ఎవడైనా తనకు తానుగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటే, దేవుని మాట వినకుండా పాడు చేసుకుంటే, దేవుడు వద్దు అంటే ఏమాలి? ఎస్ ప్రభువా వద్దు అనాలి మనం. ఒకసారి నేను అమెరికాకు ఉద్యోగాన్ని అప్లై చేశాను. నేను రాత్రి కూడా షేర్ చేస్తూ వచ్చాను. ఉద్యోగానికి అమెరికాకు అప్లై చేశాను. అమెరికాలో ఉద్యోగం వచ్చేసింది. అక్కడ సైంటిస్ట్ ఉద్యోగము వచ్చింది. నెలకు మన యొక్క భారతదేశం కరెన్సీ ప్రకారము నెలకు 18 లక్షలు. నేను వెళ్ళిపోవాలి. కానీ దేవుని దగ్గర అప్లై చేయకముందు అడగలేదు. ఎందుకంటే ఉద్యోగానికి కదా అప్లై చేయాలా అని అడగాలి. అది పొరపాటు జరిగింది. నేను అడగకుండా అప్లై చేశాను. ఏదైనా కానీ ఒక పని ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా అప్లై చేసేటప్పుడు నేను ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకొని నేను అప్లై చేస్తాను. ప్రభు వద్దు అంటే స్టాప్ అవుతాను, ఆగిపోతా, చేయను. సో అయితే ఒక సందర్భంలో నేను అమెరికా కదా, అందరూ పోతున్నారు కదా, అరే కానీ నాకు ఆలోచన రాలే ప్రభువుని అడగాలని. నేను అప్లై చేశాను. ఉద్యోగం వచ్చింది. నెలకు 18 లక్షల జీతము. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అరే ప్రభు దగ్గర అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళిపోతున్నానే, వీసా కూడా వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానే అని నాకు ప్రశ్న నాలో నాకు వచ్చింది. వెంటనే ప్రభా అప్పుడు చెప్పాను, ప్రభా ఈ సమయంలో అయినా సరే నువ్వు ఆ ఉద్యోగంకు వెళ్ళవద్దు అంటే, నేను ఆల్రెడీ ఇండియాలో తిరుపతిలో సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఉద్యోగం నుంచి నువ్వు వెళ్ళొద్దు ప్రభు అని చెప్తే నేను డ్రాప్ అవుతాను, వెళ్ళను ప్రభా అని నా కమిట్మెంట్, అది నా తీర్మానం. నువ్వు చెప్తే నేను వింటాను ప్రభా అన్న. అది చూడండి, చెప్తే వింటాను అన్నాను, నాతో డైరెక్ట్ చెప్పాలన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ప్రసంగి 10:4లో ఉంది, చివరి భాగంలో. త్వర చదవండి ఎవరైనా ఒకరు. ప్రసంగి 10:4.
త్వరగా చదువు. చూడండి, నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము అంటే ఏం చేయాలా? నీవు ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్నావు, అది విడిచిపెట్టవద్దు, దాని నుంచి నీవు పక్కకు పోవద్దు. చెప్పండి, అమెరికాకి వెళ్ళాలా వద్దా? మీరు చెప్పండి, అమెరికాకి వెళ్ళాలా వద్దా బ్రదర్? వెళ్ళకూడదు అంతే, ఇంకా వెళ్ళొద్దు. డైరెక్ట్గా ఉంది కదా. ఒకవేళ ఇండైరెక్ట్గా మాట్లాడింటే నేనేమనుకునేవాని, ఇండైరెక్ట్గా ఉంది కదా, నేను ఇండైరెక్ట్గా అర్థం చేసుకునేవాని. దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. అప్పుడు నేను పోను ప్రభా అని చెప్పి మానేశాను. నేను వెళ్ళలేదు ఇంకా. తర్వాత నేను ఉద్యోగానికి రావడం లేదు. అఫ్కోర్స్ వాళ్ళు చాలా అమెరికా ప్రభుత్వము గవర్నమెంట్ నా మీద చాలా కోపపడింది. ఆ కోపడితే ఏముందిలే, దేవుడు కోపం తప్పించుకుంటే చాలు అనుకున్నా. దేవుని కోపం తప్పించుకున్నాను, దేవుని మాట వింటే చాలు అని అనుకొని నేను వెళ్ళలేదు. అట్లా అంటే నేను ఎందుకు చెప్తున్నాను, కొన్నిసార్లు మనకు బాగానే అనిపిస్తుంది, చూస్తానికి మంచిగానే అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది, అరే అమెరికాలో ఉద్యోగం వచ్చింది కదా, అందరు అంటారు నువ్వు వెళ్ళిపో జాన్, వెళ్ళిపో, అందరు అన్నారు వెళ్ళిపో అన్నారు. వాళ్ళ దృష్టికి అంటే మంచి జీతము, అది ఒక్కటే కదా. అమెరికాకి నేను ఎందుకు వెళ్తున్నాము? అమెరికాకి డబ్బులు సంపాదనకే. డబ్బు సంపాదనకు దేవుని మాట కాదని పోవాలా? నో, దేవుడు చెప్తేనే వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నాను. దేవుని సరే ప్రార్థించాను. దేవుడు మనోధ్యానం ద్వారా వాక్యంతో మాట్లాడినప్పుడు వెళ్ళలేదు. సో కాబట్టి పేంట్లారా, కొన్నిసార్లు మనకు కష్టమే అనిపిస్తుంది, కానీ దేవునికి అది ఇష్టము. మన కష్టం కావచ్చు, దేవునికే ఇష్టము. సో కాబట్టి నేను వెళ్ళకుండా మానేశాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచన చేత మనము నడిపించాలి. సో కాబట్టి ఆత్మీయ జీవితమునకు మరి ప్రాముఖ్యత ఇవ్వకపోతే మనల్ని మనమే పాడు చేసుకోవడము. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అంటే దాని ఉద్దేశం ఏంటి? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనకు మనమే పాడు చేసుకుంటే దేవుడు సహించలేడు, బాధపడతాడు. అయితే పదే జీవితాన్ని సరిచేసుకో, బాగు చేసుకో, నీ జీవితాన్ని నా మాటలతో నువ్వు కట్టుకో అని పదే హెచ్చరిస్తాడు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో అని దేవుడు మరి హెచ్చరిస్తుంటాడు. సో కాబట్టి దేవుని యొక్క పవిత్రమైనటువంటి పనిని పాడు చేస్తే దేవుడు సహించలేడు, దేవుడు ఓర్చుకోలేడు. ఒక విశ్వాసి, దేవుని బిడ్డ అని చెప్పుకున్నట్టు వారు బ్రతినంత కాలము కష్టమైన, నష్టమైన, బాధైనా, శ్రమైనా, ఏ పరిస్థితి అన్నా రానివ్వండి, విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. అందుకే పరిస్థితులకు భయపడకూడదు. పిల్లలు నమ్మకంగా ఉండదు. ఒకసారి ఇదే తెలంగాణలో ఒక అబ్బాయి ఈ మంత్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడు. మీరు కూడా పేపర్లో చదివి వింటారు. ఆ అబ్బాయికి సరిగ్గా రాయలేదు అనేటి ఫీలింగ్ వచ్చింది. బాగా రాయలేదు అనుకున్నాడు, ఫెయిల్ అవుతాననుకున్నాడు. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రిజల్ట్ వచ్చింది. అబ్బాయి పాస్ అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, మీ అబ్బాయి పాస్ అయ్యాడని. ఎన్ని మార్కులతో? 95%. చూడండి, ఆ పిల్లోడు భయపడాడు. చాలామంది విశ్వాసులు వారి జీవితాలను అలా పాడు చేసుకుంటుంటారు. విశ్వాసులే, దేవుని సన్నిధికి వస్తున్న వారే సరైనటువంటి గ్రహింపు లేక వచ్చేటువంటి ఆ యొక్క ఆటంకాలను బట్టి కురిగిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. దాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోలేక చివరికి ప్రాణాన్ని చంపుకునేదానికి ఇష్టపడుతుంటారు. ఈనాడు చాలామంది విశ్వాసులు కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటున్నారు.
కాబట్టి పిల్లల విశ్వాసులంగా మనము మరి ఏం చేయాలంటే ఎన్ని పరిస్థితుల్లో కూడా మనము దేవుని మీద ఆధారపడుతూ రావాలి. దేవునిని హత్తుకుంటూ జీవించాలి. దేవుని యొక్క మనస్సు కలిగి జీవిస్తూ రావాలి. సో కాబట్టి దేవుని యొక్క ఆశ ఏంటంటే విశ్వాసులు దేవునితో మంచి అందుకే ఆ బల్ల ఏమి చూపిస్తుందంటే ఆ బల్ల దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా ఉంటుంది. ఆ బల్ల ఏం తెలియజేస్తుందంటే ప్రతి ఒక్క విశ్వాసి ఈ భూమి మీద జీవించినంత కాలము నిరీక్షణ కలిగి జీవించాలి అనేది తెలియజేస్తుంటుంది. ఆ యొక్క బల్ల ఏం తెలియజేస్తుందంటే ప్రతి ఒక్క విశ్వాసి దేవునిలో ఉంటూ దేవునితో సంబంధం కలిగి జీవించాలి. ఈ 3 విషయాల్లో ఆ బల్ల తెలియజేస్తుంటుంది. లాస్ట్ అంశం చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద జీవిస్తుండే మనము దేవునితో మన సంబంధం ఎలా ఉంది? ఒకవేళ సంబంధం లేదనుకోండి, ఏమవుతుంది? దేవునితో సంబంధము, సరైన సంబంధం లేకపోతే ఏమవుతుంది? మనము ఆత్మీయంగా క్షీణించిపోయే వారంగా ఉంటాము. వర్ధిల్లేని పరిస్థితి. ఆదికాండంలో చూడండి, మొదటి అధ్యాయము 11వ వచనం వివరించి చదవండి, లేదా అందరం కలిసి చదువుకుందాం. జాగ్రత్తగా చదవండి. ఆదికాండం 1:11 అందరం కలిసి చదువుకుందాం. దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఇచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం. ఇక్కడ చూడండి, ఒక బాధ్యతను దేవుడు ఇక్కడ భూమికి ఇచ్చాడు. సృష్టిని చేసినప్పుడు సృష్టికి ఒక్కొక్క బాధ్యతను ఇస్తూ వచ్చాడు. ఇక్కడ చూస్తే దేవుడు భూమిని చేశాడు. ఆ భూమికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఏం బాధ్యత? చూడండి, తమ తమ భూమి మొలిపించునుగాకని. అది భూమి మొలిపించునుగాక అంటే ఏంటి? భూమి మొలిపించాలి, అంతే. భూమి మొలిపించాల. జాన్ ఈ పని చేయాలి అంటే ఎవరు చేయాలి? నేను చేయాలా? మీరు చేయాలా? ఏం సిస్టర్, ఎవరు చేయాలి? నేనే చేయాలి. ఆ బాధ్యత నాకే ఉంది. ఆ తమ్ముడు నువ్వు ఆ పని చేయమంటే ఆ తమ్ముడు చేయాలా, ఇంకొకరు చేయాలా? అరే ఏంటి, అది కూడా డౌటా మీకు? అది చెప్పండి ధైర్యంగా. ఆ తమ్ముడే చేయాలి, ఇంకా వేరే వాళ్ళు కాదు. అన్నా నేను చేస్తానన్నా, నేను మీకు చెప్పలేదు కదా. ఆ తమ్ముడికి చెప్పాను, ఆ తమ్ముడే చేయాలి, అంతే. ఇక్కడ దేవుడు భూమిని, ఓ భూమి, నేను నిన్ను చేశాను, అయితే నీకు ఒక పని చెప్తున్నాను, వింటావా అన్నది. భూమి వింటానన్నది. భూమికి నోరుందా? చెవులు ఉన్నాయా? చూస్తుందా? లేదు. భూమి మొలిపించునుగాక అంటే, ఓ భూమి, నీవు చేయవలసిన పని ఒకటి ఉంది, నీవు మొలిపించు. ఏంటి మొలిపించాలి? ఒక బాధ్యత. ఏంటి బాధ్యత? చెట్లను మొలిపించాలి, బాధ్యత. ఈనాడు చాలామంది దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు మర్చిపోతుంటారు. ఏంటి బాధ్యతలు? ఏంటి ఆ బాధ్యతలు? దేవుని కొరకు జీవించడము, దేవుని కొరకు నిలబడము, అవన్నీ అటువంటి బాధ్యత మర్చిపోతూ ఉంటారు. ఇంకా వేరే గొప్ప గొప్ప బాధ్యతలు అనుకుంటారు. కాదు, సింపుల్గా దేవుని కొరకు జీవించడమే అది ఒక గొప్ప బాధ్యత. సో దేవుడు భూమికి ఇచ్చాడు. భూమి మొలిపించునుగా కానీ పలకగా భూమి ఏం చేసింది? చదవండి, 12వ వచనం. త్వర చదవండి. చూడండి, మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాడు. ఏది మొలిపించింది? భూమి మొలిపించింది. భూమి చేసిన పనిని దేవుడు ఏం చేశాడు? మంచిది అన్నాడు. పిల్లలారా, మనం చేసే పనులు దేవుని దృష్టికి అవి మంచిగా ఉన్నావా, చెడుగా ఉన్నావా? ఆ భూమికి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నోరు లేదు, మాటలు వినలేదు, ఏం చేయలేదు, కానీ చలనం లేదు, ఏమీ లేదు. అయినా కూడా దానికి దేవుడు చెప్తే మాట్లాడి విన్నది, దేవుని మాట ప్రకారం చేసింది. నాకు అనిపిస్తుంది, మనకు అన్నీ దేవుడు ఇచ్చాడు, దానికోసం ఆయన ప్రాణం పెట్టాడా? ఆ భూమి కోసం ప్రాణం పెట్టాడు తమ్ముడు. ప్రాణం ఎవరి కోసం పెట్టాడు?
జంతువుల కోసమా, వృక్షాల కోసమా, కొండల కోసమా, రాళ్ళ కోసమా, ఎవరి కోసం కోసం పెట్టాడు? మన కోసం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు కొరకు మనము మంచిగా జీవిస్తున్నామా? ప్రశ్న. అఫ్కోర్స్ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం నాకు లేదు, కానీ ఇక్కడ ఉన్న దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఆ భూమి చేసిన పనే మంచిది. మనం చేసే పనులు దేవునికి దృష్టిలో అవి మంచిగా ఉన్నవా, లేకపోతే దేవుని హృదయాన్ని గాయపరిచేవై ఉన్నగా, దేవుని మనస్సును నొప్పించే విధంగా ఉన్నవా? లెట్ us examine ourselves before participating in the Lord's table. బల్లో పాలు పొందక మునుపు మన హృదయాలను మనం పరిశీలించుకోవాలి. ఓకే, భూమి దేవుని మాట విని విధేయత చూపించి లోబడి దేవుడు చెప్పిన ప్రకారం చేసింది. ఆ చేసిన పని చూసి దేవుడు మెచ్చుకుంటున్నాడు. మనము ఈ భూమి మీద జీవించి దేవుని కొరకు మరి మనము దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు మంచి పనులు చేసినప్పుడు, ఈ భూమి మీద విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా. కాబట్టి దేవుడు చూసేది ఈ భూమి మీద మన యొక్క నమ్మకత్వాన్ని, మన యొక్క విధేయతను దేవుడు చూస్తారు. రెండండి, నమ్మకత్వాన్ని, విధేయత. మనకు అప్పగించిన పనిని మనం ఎంత నమ్మకంగా, ఎంత విధేయతతో చేస్తున్నాము. సో కాబట్టి ఆ యొక్క భూమి దేవుని మాట విని దేవుని మాట ప్రకారము చేసింది. తర్వాత మొలిపించింది. మొలిచిన తర్వాత ఇప్పుడు చెట్లు మొలిచాయి. ఎక్కడి నుంచి మొలిచాయి? మొక్కలు వచ్చాయి, భూమిలో నుంచి వచ్చాయి. సరే, భూమిలో నుంచి వచ్చిన తర్వాత ఆ చెట్టు, ఇది చెట్టు అనుకోండి, ఇది భూమి అనుకోండి, ఇది చెట్టు అనుకోండి. ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉంటుందండి? ఎండిపోయి ఉంటుందా, పచ్చగా ఉంటుందా? పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు, ఇది చెట్టు అనుకోండి, పీకేసి అనుకోండి, ఈ చెట్టు ఏమవుతుంది? వెంటనే ఎండిపోతుందా? వాడిపోతుంది. చెట్టు ఆకులన్నీ చూసారా, ఇలా అయిపోతాయి. ఇలా ఉన్న ఆకులు ఇలా లేదా ఇలా అయిపోతాయి, వాడిపోతాయి. తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది. తర్వాత పెద్ద పెద్ద చెట్లు అయితే ఏమవుతాయి? ఏం చేస్తారు? తీసుకొని ఫైర్వుడ్గా, వంట చెరుకుగా పొయ్యిలో పెట్టేస్తారు. తర్వాత ఏం మిగులుతుంది చెప్పండి అక్క? బూడిద మిగులుతుంది. ఆ బూడిదని చూసి, తమ్ముడు ఇదా ఈ బూడిద తీస్తున్నా, ఇది ఏం చెట్టు చెప్పగలవా? చెప్పలేవు. ఆ బూడిద గతి ఎందుకు వచ్చింది అంటే, భూమి ఆ బూడిదకి ఎందుకు, ఆ చెట్టుకు ఆ బూడిద గతి ఎందుకు వచ్చిందంటే, ఆ చెట్టు భూమితో సంబంధాన్ని కోల్పోయింది. ఏంటారా దేవుని పిల్లలు, దేవుని అంగీకరించిన వాళ్ళారా, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? నీ వ్యక్తిగత సంబంధము దేవునితో ఎలా ఉంది? నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? దేవునితో సంబంధం, ఒకవేళ దేవునితో సంబంధము క్రమేపీ తెగిపోతూ ఉంటే, ఆ సంబంధము కోల్పోతూ ఉంటే, దేవునితో దూరం అవుతూ ఉంటే, నువ్వు కూడా ఆ చెట్టు వెళ్ళి వాడిపోయి ఎండిపోతావు. ఎండిపోయిన తర్వాత సాతాను ఏం చేస్తాడు? ఎవరిని మింగుదో అని గర్జించే సింహాలే, వాడు తిరుగుతాడు. వాడి పని అదే పని, తిరిగే పని. ఎవరిని? దేవునితో సంబంధం పెట్టుకున్న వారిని ఎట్లోకట్లా దేవునితో సంబంధం కోల్పోయేటట్లు చేసే పని సాతానుది. అందుకే వాడు తిరుగుతాడు, ఒక చోట ఉండడు. వాడి మనసు అంతా చంచలైన మనసు ఒకచోట నిలబడ్డాడు. వాడి పని అంతా అదే పని. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? తీసుకుని వెళ్ళిపోయి నరకములో పడేది కాదు, ఇలా త్రోసివేసేస్తాడు నరకంలో. యాతన, బాధ, దుఃఖము, వేర్పు. అప్పుడు అయ్యో నా దేవునితోనే సంబంధం కోల్పోయానే, ఈ గతి పట్టిందే. అప్పుడు పశ్చాత్తపడడానికి లేదు, ఏం లేదు అవకాశం. భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే మనము దేవునితో మన సంబంధము ఎలా ఉంది, దేవునితో మంచి సంబంధం. ఆ బల అదే చూపిస్తుంది. విశ్వాసులకి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఒక పేరు ద్వారా ఒకవేళ దేవునితో ఉన్నటువంటి సంబంధము ఈ లోకంలో ఉన్నటువంటి అహేక విచారాలను బట్టి ఒకవేళ దేవునితో సంబంధం కోల్పోతే, ఈ దినమే ప్రభు పలాని విషయంలో సంబంధం కోల్పోయాను ప్రభా, మీతో సంబంధం తెగిపోతుంది ప్రభా అని క్షమాపణ ప్రభు దగ్గర అడిగి సరి చేసుకోవాలి. ఒకసారి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది. అంటే నా మిస్సెస్ వల్ల ఫ్రెండ్.
హైదరాబాద్ నుంచే తిరుపతికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె మా ఇంట్లో మేము ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. ఆమె నాకు టీవీ చూసే అలవాటు ఉంది అన్నది. ఆమె అన్యురాలు. మాకు టీవీ చూసే అలవాటు ఉంది. ఒకవేళ మీరు మరి మీరు ఇద్దరు వెళ్ళిపోతారు కదా, నువ్వు నీ భార్య వెళ్ళిపోతారు కదా, మరి నేను టీవీ చూసే అలవాటు ఉంది, నేను టీవీ చూస్తాను అన్నది. టీవీ చూస్తానది. ఇంక ఆమెకేం చెప్పాలి? ఇంక మేము టీవీ ఎట్లా అని సరే అని మేమేం మాట్లాడలేదు మౌనంగా. ఆమె ఏం చేసిందంటే మా ఇంట్లో ప్రతి బెడ్రూమ్కి అన్నీ పోయి ఇల్లంతా సోదా చేసింది. సోదా చూసి ఇంకొచ్చి కూర్చొని నేను కూడా వెళ్ళిపోతానన్నది. ఎందుకు ఈరోజే కదా వచ్చింది, మీరు వెళ్ళిపోతానన్నది. మీ ఇంట్లో నాకు టీవీ ఎక్కడ కనపడలేదే అన్నది. టీవీ ఎక్కడ కనపడలేదే నాకు అన్నది. టీవీ కనపడిపోతే మీరు ఎందుకు వెళ్ళిపోతారు, ఉండండి అన్న. నేను టీవీ లేకుండా మీ ఇంట్లో నేను ఎట్లా ఉండాను అన్నది. ఆమె మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు మేము చెప్పాము, నా భార్య చెప్పింది, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి ఆమె ఇక్కడ హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంది ఆమె. అప్పుడు చెప్పింది, పేరుతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పేరు పెట్టుకు మాట్లాడారు. మా ఇంట్లో టీవీ లేదు, దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మా ఇంట్లో టీవీ లేదు, మేము టీవీ పెట్టుకోలేదు అని అన్నది. అదేంటి ఆమె ఒక మాట అన్నది, అసలు మీరు మనుషులేనా అన్నది. టీవీ లేకపోతే అంత పెద్ద మాట అనాలా నేను అన్నాను. టీవీ లేకపోతే మీరు మనుషులేనా అంటున్నారండి. మీరు టైంపాస్ ఎట్లా అవుతుంది అని అన్నది ఆమె. టైంపాస్ ఎట్లా అవుతుంది, టైంపాస్ కోసం టీవీ నా అన్నని నేను అన్నాను ఆశ్చర్యంగా. అఫ్కోర్స్ ప్రేమికులు గమనించండి, మీ ఇంట్లో ఒక టీవీ ఉంటే నేనేమి మీరు టీవీ ఎందుకు పెట్టుకున్నాను అడగను, టీవీ తీసేయమని నేను అడగను, దయతో నన్ను క్షమించండి, సందర్భం వచ్చిందని చెప్తున్నాను. అప్పుడు అంటే ఎట్లా మీకు టైం వస్తుందంటే, మాకు ఆఫీసు ఉన్న టైంలో ఆఫీస్కి వెళ్తాము, చర్చికి వెళ్ళవలసిన టైం ఉండదు, చర్చికి వెళ్తాము, ఇంట్లో గడపలసిన సమయమో ఇంట్లో గడుపుతాము, ఇంకా మరి ఇంకా టీవీ మాకు టీవీ ఏం అవసరము ఆయన చెప్పాడు. ఓహో ఇట్లానా అని ఆయన. అయితే క్రమే తర్వాత ఏం చేసింటే అది చూసి ఆమెకు దేవుని మీద విశ్వాసం వచ్చింది. అందుకే నేను చెప్తున్నాను, ఆ తర్వాత ఆమెకు దేవుని మీద విశ్వాసం వచ్చింది. చాలా గొప్ప విషయం. ఒక చిన్న టీవీ విషయంలో ఆ డిస్కషన్ వచ్చి ఆమె దేవుని మీద విశ్వాసం కలిగింది. కాబట్టి పేండ్లోరా, మనము మన యొక్క సంబంధము ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవునితో ఉండవలసిన పరిస్థితి దేవునితోనే ఉండాలి. పరిస్థితులు బట్టి మనము మారకూడదు. అది. సో కాబట్టి ఆ యొక్క చెట్టు పచ్చగా ఉండాలి అంటే ఆ చెట్టు దేనితో సంబంధం కలిగి ఉండాలి? భూమితో. దేవుని పిల్లలు ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే, ఆత్మీయంగా స్థిరపడాలంటే, ఆత్మీయంగా పచ్చగా ఉండాలి అంటే, ఆత్మీయంగా క్షేమం పొందాలంటే వారు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవునిలో ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడొద్దులే. ఇందాక యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి 10 చూస్తే దేవుడు రాస్తాడు, నాకు వేరుగా ఉండి అది ఏమి యు కాంట్ డూ నథింగ్, ఏమి చేయలేవు దేవునికి వేరుగా ఉండి. మనం ఏమైనా చేయాలంటే దేవునిలో ఉండి చేయగలము. కాబట్టి పెంట్లారా, దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఆత్మీయంగా ఎదుగుతూ రావాలి. చూడండి, ఆ చెట్టు ఆ భూమితో సంబంధము కలిగి ఉందంటే అది ఎంతకాలం చూసినంత కాలం పచ్చగానే ఉంటుంది. అట్లా దేవుని పిల్లలు ఆత్మీయ జీవితంలో అలా దేవుని ఎదుట కనబడాలి. అది దేవుని యొక్క ఆశ. మన తీర్మానం అలా ఉండాలి. ఇంకొక సందర్భం చూడండి, ఇదే ఆదికాండము. ఈ సందర్భం చూసి నేను ముగిస్తాను, నాకు ఇవ్వడం సమయం అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చదివేటప్పుడు గమనించండి, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియో. చాలు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. జలములు, నీటిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నీటిని దేవుడు చేశాడు. ఆ నీటికి మళ్ళీ దేవుడు ఒక బాధ్యత ఇస్తున్నాడు. నీటిలో బ్రతకగలిగినటువంటి జీవరాశులను ఎవరు పుట్టించాలి? జలాలు, నీరు పుట్టించాలి. ఓ జలమా, ఓ నీరా, నీలో బ్రతకగలిగిన వాటిని నీవు పుట్టించు. అందుకే దావీదు తను 140, 150, 150 కీర్తనలు తను రాస్తూ మాట్లాడు, తనకు ఆరాధించాలనుకున్నాడు.
ఆ యొక్క కొండలకు గుట్టలకు వెళ్ళిపోయాడు, అడవి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ ఆ సందర్భంలో తను ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఆరాధన చేస్తాడండి, దేవునితో స్తుతిస్తాడు. ఆకాశమా, ఆకాశం ఉంది విశాలమా, జలమా, ఆవిరి, కొండలారా, గుట్టలారా, చెట్లారా, నాతో కలిసి మీరు ప్రభువును ఆరాధించండి. ఏ అనుభవంలోనికి వచ్చాడు? అనుభవం ఎట్ట తెలిసింది ఆయనకు? కొండలు గుట్టలు ఆరాధిస్తాయా? ఆరాధిస్తాయి, నీకు తెలుసు. ఈ అనుభవాన్ని ఆయన ఎరిగాడు. జలములు సమృద్ధిగా పుట్టించమని దేవుడు చెప్పినప్పుడు ఆ నీరు దేవుని మాట విన్నది. ఎంత అద్భుతం! విని తర్వాత ఏం చేసింది చెప్పు, చదవండి. 21 వచనం. చాలండి. జలములు సమృద్ధిగా పుట్టించిన ఎవరు పుట్టించారు? జలములు మీకు అర్థమవుతుంది కదా. సో దేవుడు నీటిని చేశాడు, ఆ నీటికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత నీవు నెరవేర్చారా లేదా? అలానే దేవుడు మనకు కూడా బాధ్యత ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎవరికి ఇచ్చాడండి? ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యత? ఎవరి గురించి చెప్పేదానికి? దేవుడు డైరెక్ట్ చేయలేడా? చేయగలడు. కానీ మధ్యలో తన యొక్క రక్తం చేత విమోచించిన తన బిడ్డలు ఉన్నారు, వారికి ఒక బాధ్యతనిస్తున్నాడు. ఏంటి ఆ బాధ్యత? దేవుని పని. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని పిల్లలకు బాధ్యత ఇచ్చాడు. ఇక్కడనే మనమందరం దేవుని స్వరూపంలో చేయబడ్డాం కదా. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ us in his image. దేవుడు తన స్వరూపంలో మనం చేసుకున్నాడు. మనల్ని చేసుకున్న దేవుడు తన కార్యం తను చేసుకోలేడా? తప్పకుండా చేసుకుంటాడు. సో కాబట్టి బాధ్యత. అందుకే మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు. ఏంటి మన బాధ్యత? దేవునిలో ఉండడము, దేవుని క్రియ ఎదగడము, దేవుని కొరకు ఫలించడము, దేవుని కొరకు జీవించడము. ఈ యొక్క నీరు ఏం చేసింది? దేవుని మాట విన్నది, లోబడింది. దేవుని మాట ప్రకారము జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు, అంటే నీటిలో బ్రతకగలిగేటువంటి జీవరాశులన్నిటినీ ఆ యొక్క జలములు, నీరు పుట్టించింది. చేపలన్నీ దాంట్లో ఉన్నాయి. కొన్ని ఇప్పుడు చేపలు ఎక్కడ ఉండాలి? నీళ్ళల్లో ఉండాలా, భూమి మీద ఉండాలా? ఏం భూమి మీద ఉంటే ఏమవుతుంది అమ్మా? ఏం చెల్లి, నీళ్ళల్లో ఉంటే ఏమవుతుంది? నేను బ్రతికినంత కాలం నీళ్ళల్లో నేను ఉండాలనే చేప అనుకొని బయటకు వచ్చి ఒడ్డును పడింది అనుకో, ఏమవుతుంది? వెంటనే చచ్చిపోద్దా? ఏం చేస్తుంది? అరే మీరు ఎప్పుడు చూడలేదా నీటిలో చేప బయటపడినప్పుడు ఇట్ట ఎగరదా? ఇట్లా ఎగురుతుంటుంది కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి? అయ్యో నేను నీటితో సంబంధం కోల్పోయాను, నాకు ఈ గతి పట్టి నేను చనిపోతూ ఉన్నానని తట్టుకోలేక ఎగురుతూ కిందికి పైకి ఎగురుతూ ఉంటుంది. తర్వాత ఏదో పక్షో లేకపోతే ఎవరైనా నాలంటూ చూశారనుకోండి, 2 కేజీ చేప అనుకోండి, తీసుకుపోయి ఏం చేస్తావు? వెంటనే తమ్ముడు కూర వండుతావా? కొంత ప్రాసెస్ ఉంది కదా తమ్ముడు. ఏంటి, పొలికి తీస్తారు, బండకేసి తోముతారు, ఆ చేప అనుకుంటుంది అయ్యో నేను నీళ్ళలో ఉంటే బ్రతుకుండేదాన్ని, సజీవంగా ఉండేదాన్ని, నాకు ఈ గతి పట్టింది అనుకోదా? తప్పకుండా అనుకుని ఉంటుంది. తర్వాత కోస్తారు, ముక్కలు ముక్కలు అయిపోతాయి, వండుకుంటారు, తింటారు. ఆ చేప ఏంటో తింటారా? అదే ఆ చేప నీళ్ళలో ఉండి నీటితో సంబంధం కలిగి ఉంటే ఆ గతి పట్టేదా? పట్టేది కాదు. ఆ గతి పట్టడానికి కారణం ఏంటి? ఆ చేపకి నీటితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయింది. పిన్వారా, దేవుని పిల్లలు చాలామంది దేవునితో సంబంధం కోల్పోయి లోకంతో సంబంధం పెట్టుకుంటారు. లోకంతో సంబంధం పెట్టుకొని లోకపు ఆశలు, లోకాన్ని చూసి మురిసిపోయి ఆ లోకపు ఆశలు పడిపోయి దేవునితో సంబంధాన్ని కోల్పోయి తెగదించుకున్న వారు చాలామంది. వాళ్ళు అంటుంటారు, ఒకప్పుడు నేను దేవునిలో చాలా బాగున్నానని అంటారు. ఇప్పుడేంటి? ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాము? కాబట్టి వెళ్ళారా, బ్రతికినంత కాలము దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునిలో జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అంతేనా కదా? కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలి? తను తాను పరీక్షించుకొని అలాగొచ్చేసి అటు తిని ఆ యొక్క రసంలో పాలు పొందాలి. ఆ రీతిగా మన యొక్క జీవితాలను పరిశీలించుకొని సరిచూసుకొని దేవునితో, ప్రభా బ్రతికినంత కాలము నేను మీలో ఉంటాను ప్రభా, మీతో సంబంధం కలిగి ఉంటాను, మీకు వేరు కూడా నేను ఏం చేయను ప్రభా అని తీర్మానం చేసుకొని మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందుటకు దేవుడు మనకు సాయించను. దేవుడు తన మాటను దీవించును.